హాయ్ ఫ్రెండ్స్, గ్రహాంతర వాసులు వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ వీళ్ళ కోసం శాస్త్ర ప్రపంచం మొత్తం వెతుకుతుంది. సాధారణ మానవుడు కూడా వీళ్ళ ఆచూకీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కానీ ఎట్టకేలకు ఇటీవల అమెరికన్ నిఘా విభాగం అధికారులు గ్రహాంతర వాసుల ఉనికిపై సంచలన ప్రకటన చేశారు. గ్రహాంతర వాసులు ఎక్కడో కాదు, నేలపైనే ఉన్నారని బాంబు పేల్చారు. మరి ఆ వివరాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఇప్పటి వరకు గ్రహాంతర వాసులు ఉన్నారని లేరని ఎడతెగని వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు భూమిపైనే వారి ఉనికి ఉందంటూ అమెరికన్ నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు. ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వారు చెబుతున్నారు. ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు ఉన్నాయని, వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో 34 మంది మిలిటరీ నిఘా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం భూమిపైనే గ్రహాంతర వాసులు ఉంటున్నారని వారు కుండబద్దలు కొట్టారు. ఈ విషయంపై తమకు నేరుగానే అవగాహన ఉందని ఆ డాక్యుమెంటరీలో కొంతమంది వెటరన్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం పరంగా మనం ఎంత అభివృద్ధి సాధించామో పరిశీలించడానికి 1940 నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక భూమిపైకి వచ్చి వెళుతుందని వారు తెలిపారు. ఈ విషయాలు తెలిసి కూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందంటూ విమర్శించారు. దేశ భద్రతకి ఇది పెద్ద ముప్పుగా పరిణమించబోతుందని ఆ నిఘా అధికారులు అభిప్రాయపడ్డారు. గ్రహాంతర వాసుల యూఎఫ్ఓల వేగం మన అత్యంత వేగవంతమైన ఎయిర్ క్రాఫ్ట్ కన్నా ఏకంగా 10 రెట్లు ఎక్కువగా ఉంటుందంటూ చెప్పి ఆశ్చర్యపరిచారు. వాటి వేగం గంటకు 50,000 మైళ్ళు దాటి ఉంటుందని వారు వెల్లడించారు. ఆ డాక్యుమెంటరీలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, న్యూయార్క్ సెనేటర్ కిరణ్ గిల్లీ బ్రాండ్ కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిఘా అధికారుల వాదనను వారు కొట్టిపడేశారు. ఆ యూఎఫ్ఓలు ఖండాంతర ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చని గిల్లీ బ్రాండ్ అన్నారు. చైనా, రష్యా లేదా ఇతర శత్రు దేశాలకు చెందినవి అయ్యుండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచ మిలిటరీ శక్తి సామర్థ్యాలను గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారని నమ్ముతున్నట్లు మాజీ మిలిటరీ అధికారి ఎలిజోండో చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.